ఇంతమంది జనాలు చూసాక తిరుమలకి వచ్చామా లేకపోతే చెన్నైకి వచ్చామా కూడా అర్థం కాలేదు. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఇంకా ఫస్ట్ వీడియోలో చెప్పాను కదా టెంపుల్కి వచ్చామని. ఇంకా టెంపుల్ నుంచి బయట వచ్చేసి ఇంకా రైల్వే స్టేషన్ కూడా వచ్చేసాము. ఇంకా అక్కడ టికెట్స్ తీసుకొని ఇంకా మా ట్రైన్ కోసం వెయిట్ చేసాము. మా ట్రైన్ 2 hours తర్వాత వస్తే ఇంకా ట్రైన్ కూడా ఎక్కేసాము. ఎక్కింది ఆలస్యం. మా చెల్లి అప్పుడే స్నాప్ లో ఫిల్టర్స్ పెట్టి ఫొటోస్ తీసుకుంటా ఉండింది. ఇంకా ఫైనల్ గా చెన్నైకి కూడా వచ్చేసాము. ఇంకా చెన్నైకి వచ్చి ఇంకా ఎండలోనే నడక యాత్ర చేసాము. ఇంకా ఫైనల్ గా బస్సు కూడా వచ్చేసి ఇంకా బస్సు ఎక్కేసాము. ఆంధ్ర కంటే దారుణంగా ఉన్నది ఈ చెన్నైలో. ఇంకా బస్సు కూడా దిగేసాము. ఇంకా అక్కడ నుంచి నడక యాత్ర స్టార్ట్ చేసి ఇంకా ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చి జనాలు చూసాక అర్థమైంది తిరుమలకి వచ్చామా లేకపోతే చెన్నైకి వచ్చామని. ఇంకా ట్రాఫిక్ అంతా దాటుకొని ఇంకా బీచ్ కూడా వచ్చేసాము. అక్కడితో పోల్చుకుంటే ఇక్కడే మేలు. కొంచెం అన్న నడిచే గ్యాప్ అన్న ఉంది, అక్కడ గ్యాప్ కూడా లేదు. ఇంకా బీచ్ లోకి కూడా వచ్చేసాము. ఇక్కడికి వచ్చినాక మా దరిద్రం చూడండి, బీచ్ లోపలికి ఎవరిని పంపిలేదంట. ప్రామిస్ గా చెప్తున్నాను, నా చెప్పులకి మట్టి అంటుకుంటే అది వచ్చి బీచ్ లోనే కడుక్కోవాలనుకున్నాను. లాస్ట్ కి అది కూడా లేకుండా బుడిసింది. ఇంకా ఏం చేస్తాం, ఇక్కడ పోలీసు వాళ్ళు చూడండి జనాలను కంట్రోల్ చేసేకి. పైన చూసేదానికైతే బానే ఉన్నాను, లోపల అయితే చాలా డిసప్పాయింట్ అయిపోయా. ఇంకా సెంట్రల్ దగ్గర కూడా వచ్చేసి ఇంకా ట్రైన్ దగ్గర కూడా వెళ్ళిపోయాము. ఇంకా ట్రైన్ ఎక్కేసి ఇంకా ఇంటికి కూడా గట్టినే అయిపోయాము ఆ నైట్ లోనే. సరే అయితే ఇన్స్టాలో ఫాలో చేసుకొని యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్.